శివప్రసాద్ లెక్కలేనని వైష్ణవ వ్యతిరేక వీడియోలు చేసి కింద కామెంట్ సెక్షన్లో చాలా నీచంగా చిన్నజీయర్ స్వామివారిని తిట్టుస్తూ కామెంట్ సెక్షన్లో ఆయన తిట్టించారా? ఎవరు? భరతవర్ష ఛానల్లో వికాస తరంగిణి అనేది ఒక క్రిస్టియానిటీ లాంటి సంస్థ. వికాస తరంగిణి అనే ఒక కామెంట్స్ కూడా లవ్ సింబల్ కొట్టి బాగా ప్రోత్సహించి ఇంత నీచమైన అకృత్యాలకు పాల్పడుతున్నప్పుడు ఒక ఫేక్ జర్నలిజం చదవకుండా జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్న ఒక దువ్వాడ శివప్రసాద్ అనే వ్యక్తి వైష్ణవ సాంప్రదాయం మీద విరుచుకుపడుతూ రకరకాల వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఛానల్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయిన కరుణాకర్ సుగ్గుణకి సంబంధం ఉంటుందా ఉండదా? చూసారా రా ఏజెంటు ఎంత ఇన్ఫర్మేషన్ లాగిందో. ఇదే కంటెంట్ ఆ ఆశ్రమంలో ఉన్న ఒక చెదపురుగు ఉన్నాడు కదా, అప్పట్లో వాడిది ఒక ఆడియో కూడా ప్లే చేశాడు, పేరు నరేంద్ర. ఇప్పుడు ఈ పత్తితో చేసిన వీడియోని కూడా వెంటనే వాడు స్టేటస్ పెట్టాడు. అంటే మొత్తం ఈ గూడు పుటాని బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు వైష్ణవానికి మమ్మల్ని శత్రువులుగా చిత్రీకరించే పనిలో ఉన్నారు, ఆ చెదపురుగాడు ఈ పత్తిగాడు. అయితే ఒకసారి ఆశ్రమంలో కూడా పంచాయతీ జరిగింది. ఇప్పుడు ఇవన్నీ లేవదేస్తుంది కాబట్టి మరి చెప్పాలన్నీ వస్తాయి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆశ్రమంలో ఈ చెదపురుగాడు ఇదే కంటెంట్, ఈ పత్తిత్తు మాట్లాడిన కంటెంటే భరతవర్ష ఛానల్లో కామెంట్ సెక్షన్లో ఎవరో ఒక పర్సను వికాస తరంగిణి గురించి బ్యాడ్గా మాట్లాడితే దానికి భరతవర్ష అకౌంట్ నుండి లవ్ కొట్టారంట. దీన్ని వాళ్ళు ఎలా చిత్రీకరించారంటే చిన్నజీయర్ స్వామివారి గురించి, వికాస తరంగిణి గురించి శివప్రసాద్, భరతవర్ష శివప్రసాద్ అమ్మ నా బూతులు తిట్టేస్తున్నాడు, అసలు పచ్చి బూతులు అడ్డగోలు తిట్లు తిట్టేస్తున్నాడు, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అన్నాడు ఆ చెదపురుగ్గాడు. నేను అప్పుడు ఆశ్రమంలో ఉన్నా, ఏమున్నాయి నీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి, నువ్వు ప్రూఫ్స్ చూపిస్తే కనుక భరతవర్ష శివప్రసాద్ గారిని నేను తీసుకొస్తాను, ఒకవేళ ఆయన తప్పు చేస్తే నాది బాధ్యత, ఆయన అలా చేయడు, చేసే వ్యక్తి కాదు, ఒకవేళ అలా చేసుంటే నేను బాధ్యత తీసుకుంటాను, ఏం చేయాలో చేద్దాం, ఫస్ట్ ప్రూఫ్స్ చూపించు అంటే స్క్రీన్ షాట్లు వస్తున్నాయి, ప్రింట్ వేస్తున్నారు అన్నాడు. ఎదురు చూసా, కాసేపు కూర్చున్నా రాలా. కానీ చివరికి వీడు చెప్పింది ఏంటంటే, ఇగో పలానా కామెంట్ సెక్షన్లో ఎవడో ఒక కామెంట్ పెడితే వికాస్ తరంగిణి గురించి దానికి వీణ లవ్ కొట్టాడు అంట, అదంట ప్రూఫ్. ఇక ఇప్పుడు కామెంట్ సెక్షన్లో ఎంతోమంది ఎన్నో రకాల కామెంట్లు చేస్తూ ఉంటారు. జనరల్గా ఒక యూట్యూబ్ ఛానల్ అల్గారిథం పెరగడం కోసం, అంటే కామెంట్ చేస్తే వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి కాబట్టి కామెంట్స్ చేసే వాళ్ళని ప్రోత్సహించడం కోసం అసలు ఆ కామెంట్ ఏంటో చదవకుండా కూడా లవ్ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు, లైక్ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. చాలా ఛానల్స్లో జరిగింది ఇది. అందుట్లో నేను శివప్రసాద్ గారిని ఆ రోజు అడిగితే అసలు వికాస్ తరంగిణి అంటే స్వామివారిది అనే విషయం నాకు తెలియని కూడా తెలియదు అన్నాడు. వికాస్ తరంగిణి పేరు వచ్చింది నాకు అసలు గుర్తులేదు. ఎన్నో కామెంట్లకి నేను లైక్ లవ్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాము. ఒక్కొక్కసారి ఆయనే కాదు, ఆయన ఆఫీసులో ఉండేవాళ్ళు కూడా ఆ ఛానల్ చూసేవాళ్ళు ఎవరో లైకులు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఇది పట్టుకొచ్చి ఇది చూసారా స్వామివారి వెనకాల కుట్ర, భరతవర్ష ఛానల్, దీని వెనకాల కరుణాకరం, ఓరిని అది ఈ గూడు పుటాని బ్యాచ్, ఆ శతపురుగ్గాడు, ఈ పత్తిత్తు. ఇప్పుడు పత్తిత్తు కూడా అదే మాట్లాడుతుంది చూసారా, ఎంత పెద్ద ప్రూఫ్ పట్టుకొచ్చిందో. దీని ఛానల్లోనే ఒక కామెంట్ పెట్టవచ్చు, స్వామివారికి వ్యతిరేకంగా ఎవరో ఒక కామెంట్ పెట్టవచ్చు. ఇప్పుడు అంత మాత్రాన ఈ కామెంట్ సెక్షన్లో వచ్చే కామెంట్స్ అన్నింటికి దీని బాధ్యత. ఇప్పుడు ఏమో పత్తిత్తా, నువ్వు యూట్యూబర్ కదా, ప్రొఫెషనల్ యూట్యూబర్ కదా, తమ్మనేల్సి పెడతావు కదా అల్గారిథం కోసం. భార్యాభర్తలు ఈ టైంలో ఎలా చేసుకోవచ్చా, ఆ విధంగా అప్పుడు చేస్తే ఏం జరిగింది, ప్రొఫెషనల్ యూట్యూబ్ తమ్మనేల్సి పెడతావు కదా. ఈ చెదపురుగ్గాడు చెప్పిన మాటలు విని తర్వాత ఏం జరిగింది అది కూడా చెప్తా, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఈ కరుణాకర సుగ్గుణ ఇంతకు ముందు చెప్పుకున్నాడు గతంలో, నన్ను చిన్నజీయర్ స్వామివారి ఆదరించారు, జీర స్వామివారి సపోర్ట్ లేకపోతే అసలు నేను ఎదిగేవాడినే కాదు, శివశక్తి సంస్థ అనేది ఉండేవదే కాదు, ఈరోజు సంస్థ ఉందంటే జీర స్వామివారే కారణం. గతంలో అంటే ఇప్పుడు కూడా చెప్తా, ప్రారంభంలో శివశక్తికి అంటే నేను అక్కడ ఉండి వర్క్ చేయడానికి సపోర్ట్ చేసింది స్వామివారే. ఆ రోజు ఆయన ఆ చొరవ తీసుకోకపోతే బహుశా శివశక్తి ఉండకపోవచ్చు, ఉండేది కాదేమో అని కూడా చెప్పాను నేను. ఉండేది కాదేమో కాదు, అసలు ఉండేది కాదు నిర్ధారించి చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా. ఏంటి ఇప్పుడు నీ బాధ అని చెప్పు. నాకంతా అయిపోయి నా పని అయిపోయి నేను మా ఊరు ఎడుతుంటే ఒక పెద్ద ఆయన జీర స్వామివారి దగ్గర తీసుకుని వెళ్ళారు. స్వామివారి దయ వలన, స్వామివారి సహకారం వలన నేను ఇంతటి వాడిని అనేసి చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తాను. నీ నొప్పి, నీ ప్రసవేదన ఇప్పుడు అదే స్వామివారి సంప్రదాయం మీద ఈ వైష్ణవులు, శివద్వేషులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేసి ఇష్టం వచ్చినట్లుగా స్వామివారి శిష్యులు ఎవరిని నన్ను వదలలేదు, తవాస్మి చక్రధర స్వామిని వదలలేదు, అగ్రహార రాఘవ స్వామిని వదలలేదు, ఎవరిని వదలకుండా. ఎవరు ఈ స్వాములు? సరే, చక్రధర గారు అంటే నాకు పరిచయం ఉంది, చక్రధర స్వామి అనేది నాకు తెలియదు, చక్రధర గారు తెలుసు నాకు. ఈ రాఘవ స్వామి ఎవరు? ఈ ఏదో అగ్రహార రాఘవ అని ఒక అకౌంట్ అంట, ఆయనగా ఈ స్మార్తుల్ని శంకరపేటలను తిడతా ఉంటాడు. ఇప్పుడు మీ అందరినీ నేను వెనక రావాలా? ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వారి పట్ల నాకు కృతజ్ఞత ఉంటుంది, వారి పట్ల నాకు గౌరవం ఉంటుంది.
మీ తాడు దిగిన బ్యాచ్తో నాకేంటి సంబంధం? నీకు ఒళ్ళు బలిసి నువ్వు ప్రవచనకర్తలను తిట్టి స్మార్తుల్ని శంకరపేటాలను తిడుతూ ఉంటే నేను మీకు సపోర్ట్ చేయాలా? నీ పక్కన కూర్చొని నీ భజన చేయాలా? చిన్నజీయర్ స్వామివారి విషయంలో ఎన్ని వీడియోలు చేశానో జనాలకు తెలుసు, మన ఛానల్లో ఉంటాయి. ఎన్ని సందర్భాల్లో వివాదం అయితే నేను మాట్లాడాను. స్వామివారి పట్ల నాకు బాధ్యత, నీకుతో నాకేంటి? ఓడగొట్టిన నాగడ దుంపవే. వైష్ణవ సాంప్రదాయాన్ని సాయిబుని కలిపేస్తుంది అని నువ్వు హడావిడి చేస్తున్నావు చూడు. వైష్ణవులు ఒక నిర్ణయం తీసుకునే ముందు నాకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తారు, అది నువ్వు గుర్తుపెట్టుకో. మొత్తానికి వణికిని పిచ్చకాయలు వణికిని అంటే అప్పీల్ చేస్తుంది. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, నా బాధ చెప్పుకోవడానికి, నా వెర్షన్ చెప్పుకోవడానికి అని అప్పీల్ చేసేదాకా వచ్చింది. అంటే క్లియర్గా మనం చూపించగలిగాం కదా సాయిబు మతంలో కలిసిపోయింది అని. వైష్ణవ సాంప్రదాయానికి నా వలన అనర్థం కలిగితే దాని గురించి ఆలోచించాల్సింది, నిర్ణయం తీసుకోవాల్సింది, లేదా చర్యలు తీసుకోవాల్సింది, దాని గురించి మాట్లాడాల్సింది వైష్ణవులు. నీకెందుకు దురద? నీకెందుకు కరుణాకర్ దురద? ఇప్పుడు సాయిబు మతంకి మాకు విరోధం వస్తే మేము చూసుకుంటాం. నీకెందుకు దురద? నీకెందుకు గుల? నీకెందుకు గుల 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 విల 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 లపలప టపటపా కొట్టేసుకుంటున్నావు ఎందుకు? సాయిబు మతంకి నీకేంటి దురద? మొన్న చేసిన వీడియోలో కామెంట్లు చూసుకో. శ్రీ వైష్ణవులు నిన్ను బాయ్కాట్ చేస్తున్నావని నీ మొహం మీద ఊశారు. ఎంతోమంది శ్రీ వైష్ణవులు కామెంట్ చేశారు, చూసుకో. నీ బతుకు రోడ్డు మీద పడింది చూసుకోవే. మొన్న మధ్య గోవిందానంద వారు ప్రెస్ మీట్ పెట్టి ముందు చిన్నజీయర్ స్వామివారిని ఇష్టం వచ్చినట్టు తిట్టి ఆ తర్వాత విధుశేఖర స్వామివారిని తిట్టారు. జీయర్ స్వామివారిని పెట్టుకుని ఏదో వ్యాపారం చేసుకున్నాడు, బిజినెస్ చేసుకుంటున్నాడు, అలాగే ఇలా ఏదో వదిలేశాను అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడైపోయాక అప్పుడు విధుశేఖర స్వామివారిని తిట్టారు. నువ్వు కౌంటర్ వీడియో చేసావు. ఎలా చేసావు చెప్పు? చిన్నజీయర్ స్వామివారిని తిట్టింది మొత్తం కట్ చేసి ఆ విషయమే ప్రస్తావన చేయకుండా విధుశేఖర స్వామివారిని తిట్టిన దానికి మాత్రమే గోవిందానంద వారికి కౌంటర్ చేసి ఊరుకున్నావు. ఎంత కమ్ముడు పోయావు నువ్వు? చెప్పు, ఎంత కమ్ముడు పోయావు? ఇది అడిగి మంచి పని చేసావు, చక్కగా చెప్తా. ఇలాంటి డౌట్స్ ఎన్నున్నా, నీకు ఎన్ని డౌట్స్ ఉన్నా అడుగు, బ్రహ్మాండంగా చెప్తా. నీకు అర్థమయ్యేలాగా చెప్తా, అర్థమయ్యేదాకా చెప్తా. నీకోసం కాదు, జనాల కోసం కూడా. ఇప్పుడు సీక్వెన్స్ తెలియాలి కదా, అందుకే 2 నిమిషాలు టైం తీసుకుంటాను. చిన్నజీయర్ స్వామివారు శంకరపీఠాల విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఆ వివాదాస్పదం అయ్యాయి కదా, అది జరిగిన ఒక నెల రోజుల తర్వాత అనుకుంటా ఈ గోవిందానంద ఒక ప్రెస్ మీట్ పెట్టి చిన్నజీయర్ స్వామివారి విషయంలో మాట్లాడాడు. మీకెందుకయ్యా శంకరపీఠాల గురించి, మీరు ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు అది అని చెప్పి మాట్లాడాడు. తర్వాత విధుశేఖర భారతీ స్వామివారి గురించి మాట్లాడాడు. నేను ఈ గోవిందానంద విధుశేఖర భారతీ స్వామివారి గురించి ఏదైతే మాట్లాడాడో దానికి నేను కౌంటర్ చేశా. చిన్నజీయర్ స్వామివారి విషయంలో ఆయన మాట్లాడిన దానికి నేను చేయలే. అయితే ఎందుకు చేయలేదు? ఎలాగా కౌంటర్ చేస్తున్నాను గోవిందానంద మీద, విధుశేఖర భారతీ స్వామివారి విషయంలో ఏదైతే మాట దానికి కౌంటర్ చేస్తున్నాను. పనిలో పనిగా చిన్నజీయర్ స్వామివారి విషయంలో మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చేస్తే అయిపోద్ది కదా. 4 మాటలు మాట్లాడితే నా ఓపిక ఏమైనా పోద్దా? అరిగిపోతానా? ఎందుకు చేయలేదు అంటే ఇదిగో ఈ వగలాడి, ఈ పత్తిత్తు, ఆ చెదపురుగ్గాడు అక్కడ చేరాడు చూసారా ఆశ్రమంలో, ఈ చెదపురుగ్గాడు, ఈ బ్యాచ్ వాళ్ళకి దీనికి ఏంటి సంబంధం? వస్తానా, అక్కడికే వస్తానా. ఇంతకుముందు చెప్పినట్లుగా స్వామివారి విషయంలో ఏదన్నా ఒక అభ్యంతరకరమైన విషయం ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఎన్నో సందర్భాల్లో నేను కౌంటర్ వీడియోలు చేశాను. అవన్నీ ఒక ఎత్తు. ఏంటి గతంలో వివాదాస్పదమైనటువంటి విషయాల్లో నేను చేసిన వీడియోలన్నీ ఒక ఎత్తు. శంకరపీఠాల విషయంలో స్వామివారు మాట్లాడిన సందర్భంలో నేను చేసిన వీడియో ఇది మొత్తం ఒక ఎత్తు. ఎందుకు అంటే చాలా సెన్సిటివ్ సిచ్యువేషను. నేను వ్యక్తిగతంగా శంకరాచార్యుల వారి ఫాలోవరు, శంకరాచార్యుల వారి అనుయాయులకి స్వామివారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒక పక్క స్వామివారు నాకు పూజ్యులు, అలాగే ఒక పక్క శంకరాచార్యుల వారు. అసలు ఎంత సందిగ్ధం శంకరాచార్యుల వారి విషయంలో స్వామివారు మాట్లాడిన విషయాలు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఓవరాల్గా దానివల్ల మంచే జరుగుతుందని నా ఒపీనియన్ అప్పుడు. ఎందుకంటే శంకరపీఠాల చరిత్ర ఏంటి, శంకరాచార్యుల వారు ఏం చేశారు అసలు, దీని మీద చాలా చర్చ జరిగింది. ఎన్నో ఛానల్స్లో చర్చ జరిగింది, న్యూస్ పేపర్స్లో, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి మెయిన్ ఎడిషన్స్లో కూడా దానికి సంబంధించి ఆర్టికల్స్ వచ్చాయి. అంటే ఈ యంగ్ జనరేషన్కి, ఈ జనరేషన్కి కూడా శంకరాచార్యుల వారి గురించి తెలుసుకునే అవకాశం కలిగింది కదా. మహాత్ములు ఏదైనా ఒక విషయం మాట్లాడితే అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఓవరాల్గా దానివల్ల మంచి జరుగుతుంది, ఇది నేను నమ్మాను. నేనేం చేశాను అప్పుడు, ఈ విషయంలో అంటే స్వామివారు మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా పండితులైన వారు మాట్లాడండి, చరిత్ర అది కాదు ఇది అని చెప్తే బాగుంటుంది, కానీ వ్యక్తిగతంగా దూషించొద్దు. కొంతమంది ఇదే సొంతం చెప్పి చిల్లర వెదలు కూడా దూరుతున్నారు అని వాళ్ళకి గడ్డి పెడుతూ
కాస్త ఆ ఉద్రిక్తతల్ని చల్లార్చే ప్రయత్నం చేశాను, కొంత సమన్వయం చేసే ప్రయత్నం చేశాను. అదే సమయంలో నన్ను కూడా తిడతారని తెలుసు. అంటే ఈ సమయంలో కూడా నువ్వు స్వామివారికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు అంటే నీకు ఆయన సపోర్ట్ చేశారు, నీకు ఆయన పట్ల కృతజ్ఞతాభావం ఉండడం వల్ల ఇలాంటి టైంలో కూడా నువ్వు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడవా అని నన్ను తిడతారని తెలిసే ఆ రోజు నేను ఆ వీడియో చేయడానికి సిద్ధమై వచ్చాను. తిట్టారు నన్ను కొంతమంది, నేను మన ఫాలోవర్సే, ఆ తిట్లు పడ్డాను నేను. ఈ విషయం జరిగిన తర్వాత వితిన్ ఒక 3-4 డేస్లో అనుకుంటా, నేను వీడియో చేసిన ఒక 3-4 డేస్లోనే పూజ్యశ్రీ అహోబిల స్వామి వారు నాతో ఫోన్లో మాట్లాడుతూ ఆ సందర్భంలో ఆయన ఏమన్నారు, మీరందరూ కూడా మా మీద కుట్రలు చేస్తున్నారు, ఆ విషయం మాకు తెలియదు అనుకున్నావా, అందులో నువ్వు కూడా ఉన్నావు నాకు తెలీదా అని అన్నారు ఆయన. పూజ్యశ్రీ అహోబిల స్వామివారు 2-3 రోజుల క్రితమే కదా నేను అన్ని తిట్లు పడి స్వామివారి విషయంలో ఇంత దుర్భాషలాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, మన బాధ్యతగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నేను తెగించి ముందుకొచ్చింది. తర్వాత నాకు వచ్చిన గిఫ్ట్ ఏంటి, మాకు వ్యతిరేకంగా చేసే కుట్రల్లో నువ్వు కూడా ఉన్నావు మాకు తెలియదు అనుకున్నావా, ఇలాంటి వర్డ్ ఏదో వాడారు, యాజ్ ఇట్ ఈజ్ నాకు గుర్తులేదు కానీ ఇలాంటి పదం ఏదో వచ్చింది. నేను షాక్ అయ్యా, 2-3 సెకండ్లు మొత్తం మైండ్ బ్లాంక్ అనమాట. అసలు ఆయన ఏమన్నారో కూడా నాకు ఇప్పటికీ గుర్తులేదు. ఆయన బాగా అర్థమైంది నాకు, ఎవరు చెప్పారు స్వామి మీకు అంటే, ఇదిగో ఉన్నాడు శతపురుగు నరేంద్ర. నెక్స్ట్ తర్వాత వాళ్ళతో మాట్లాడితే నేను అలా అనలేదండి వాడు ఆడియో కూడా రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో వాడు చేసిన కుట్ర ఏంటి అనేది కూడా నేను రిలీజ్ చేశాను. అంత సెన్సిటివ్ సిచ్యువేషన్లో కూడా నేను మాట్లాడితే నాకు వచ్చిన గిఫ్ట్ అది. ఇంత బుద్ధి వచ్చినాక కూడా, ఇంత జరిగినాక కూడా మళ్ళీ ఒక నెల తర్వాత ఇప్పుడు గోవిందానంద్ వచ్చి మాట్లాడాడు. సరే ఇవన్నీ పక్కన పెట్టేసి అయినా సరే పెద్దలు అంటే అన్నారులే, ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ నమ్మితే నమ్మారులే, ఆ చెప్పుడు మాటలు నమ్మితే నమ్మారులే, నన్ను అంటే ఏమైంది, ఇప్పుడు నా బాధ్యతగా నేను స్వామివారి పట్ల వీడియో చేద్దాం అని నేను అనుకున్నా కూడా ఇప్పుడు దాన్ని ఎలా క్రియేట్ చేస్తాడు ఈ చెతపురుగ్గాడు. ఇష్యూ అయిపోయి ఒక నెల రోజుల తర్వాత గోవిందానంద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు, ఆ విషయం నేను కౌంటర్ చేస్తే ఇప్పుడు ఈ చెతపురుగ్గాడు వెళ్ళి స్వామివారు చూసారా, అసలు మన స్వామివారు మాట్లాడిన మాటలు ఇష్యూ ఎప్పుడో నెల క్రితం అయిపోయినాక మళ్ళీ దాన్ని రైజ్ చేసి రెచ్చగొట్టడానికి ఇదిగో గోవిందానంద కరుణాకర్ వీళ్ళిద్దరూ మాట్లాడేసుకుని ఫస్ట్ గోవిందానంద క్రిటిసైజ్ చేశాడు ప్రెస్ మీట్లో, దానికి మళ్ళీ కౌంటర్ అన్నట్టుగా కరుణాకర్ ఆ ఇష్యూని రైజ్ చేస్తున్నాడు, ఇదంతా మన మీద జరుగుతున్న కుట్రా అని చెప్పి ఈ శతపురుగ్గడు చెప్పడా. ఆ చెప్పుడు మాటలు అహోబిల స్వామివారు నమ్మి మా మీద ఎంత కుట్ర చేస్తావా కరుణాకర్ నాతో ఒక మాట అంటే, ఎందుకు నాకు అంత బహుమతి తీసుకోవడం నా వల్ల కాదు కదా, మన లిమిట్స్లో మనం ఉంటే మంచిది. మేధావులు ఎంతోమంది ఉన్నారు, పూజ్యులు, ఈ శతపురుగులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. స్వామివారి పట్ల వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంది కదా, మాకు లేదు కదా మరి, కాబట్టి నేను దూరంగా ఉండాలి అని అప్పుడు ఆ స్వామివారి గురించి మాట్లాడిన ఆ భాగం కాకుండా విధుశేఖర భారతీ స్వామివారి విషయంలో మాట్లాడిన దానికి మాత్రమే నేను కౌంటర్ చేశాను. ఇందులో నా తప్పు ఏమన్నా ఉందా న్యాయబద్ధంగా మీరు కామెంట్ చేయండి. వీళ్ళ కడుపు అంటే ఏంటో చెప్తానండి. స్వామివారు నాకు చాలా వాల్యూ ఇస్తారు, అంత వాల్యూ వీళ్ళకి కూడా ఎవరు. మేము సంప్రదాయంలో ఉన్నవాళ్ళం, మేము అసలు కోసుకునేవాళ్ళం, మాకు లేని విలువ సాంప్రదాయం బయట ఉన్న వీడికేంటి అని చెప్పి వీళ్ళ కడుపుమంట. నేను సాంప్రదాయంలో ఉన్నానా బయట ఉన్నానా కాదు, హిందుత్వం కోసం ధర్మం కోసం ఏం చేస్తున్నాను దాన్ని బట్టి ఆయన నాకు విలువిస్తారు. మీరు కూడా సాంప్రదాయం లోపల మీరు కూడా ధర్మం కోసం పనిచేయండి, సాంప్రదాయం కోసం పనిచేయండి, అంత పని చేస్తే మీకు విలువిస్తారు. చేసే పనిని బట్టి విలువిచ్చారు ఆయన, కానీ వీళ్ళు కడుపుమంట తట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు అహోబిల స్వామివారి ప్రస్తావన తీసుకొచ్చి జరిగిన విషయం చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ ఈ పత్తి తడిగింది కదా, పలానా సందర్భంలో నువ్వు ఎందుకు అలా ఉన్నావు అని ఈ పత్తి అడగబట్టి నేను చెప్పా. ఇప్పుడు అర్థమైందా, ఇంకా నీకేమి డౌట్స్ ఉన్నా అడుగు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఎంత ఫెయిర్గా ఉన్నానో ఆ చెదపురుగ్గాడు నువ్వు ఈ గూడు పుటాని బ్యాచ్ ఇంకెవరెవరున్నా నాకు తెలీదు, మీరు ఎంత చెడు చేస్తున్నారో ఎంత ద్రోహం చేస్తున్నారో మొత్తం చెప్తా. ఏ విషయంలో లెక్కలు తెలుస్తాగా. 5 లక్షలు ఇచ్చారు మీకు ఫండ్ కింద, మీరేదో మంచి పనులు చేస్తున్నారనుకొని 5 లక్షలు ఇచ్చారు ఒక పీఠం వాళ్ళు మంచి పనులు చేస్తున్నారనుకుని 5 లక్షలు ఇచ్చారు. కాల్ రికార్డు ఒకటి ఉంది, విన్నాను నేను. 5 లక్షలు తీసుకొని నువ్వు ఆ తర్వాత నా మీద వీడియోలు చేసావు. జిఆర్ స్వామి వారిని ఎంతో మంది తిడుతున్నా సరే, ఎంతో మంది ఎన్నో వీడియోలు జిఆర్ ఖాన్ అని అసహ్యంగా టైటిల్ పెట్టి తిడుతున్నా సరే కనీసం చూసి కూడా ఖండించుకోవడం మౌనంగా చూడనట్టే నాకెందుకు అని ఊరుకున్నా. అంటే ఇప్పుడు దీని మీద వీడియోలు చేయమని 5 లక్షలు ఇచ్చారా? అంత అవసరం ఎవరికి నిన్నెవడు పట్టించుకుంటాడు అసలు? 5 లక్షలు ఎవరికి ఇచ్చారు ఇది కూడా నువ్వు రుజువు చేయాలి, లేదా నువ్వు కూడా 50,000 అమ్ముడుపోయావు అంటా నేను. అంటే ఒక పేట నుండి 5 లక్షలు వస్తే స్వామివారికి వ్యతిరేకంగా నేను సైలెంట్గా ఉన్నానైనా. శివశక్తి 10th anniversary చిన్నజీర స్వామివారు ప్రత్యక్షంగా సభకు వచ్చారు కదా, 3 గంటల సమయం కేటాయించారు కదా,
అది ₹1,00,00,000తో సమానం కదా అది. కాబట్టి ఈసారి నన్ను అమ్ముడు పోయో గిమ్ముడు పోయో అని చెప్పాలంటే కొంచెం పెద్ద ఫిగర్ చెప్పు. మరి సీప్ 5 లక్షల అంటే నువ్వు పోతావు, నువ్వు 50,000కి పోతావు అనుకో. అమ్ముడు పోయే లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి కరుణాకర్ సుగుణ. అమ్ముడు పోయే లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి రా. నువ్వు అమ్ముడు పోతావే, డబ్బులకి నువ్వు అమ్ముడు పోతావే, నువ్వేదైనా చేస్తావే అని నేను కూడా అంటానే. కరాటే కళ్యాణి లాంటి మహిళలు ధైర్యం చేసి ఏంటి మోసం అని ప్రశ్నిస్తే వాళ్ళ నీచంగా మహిళలు లేకుండా ట్రోల్ చేయడం, నీచంగా ఫేస్బుక్లో ఇన్స్టాలో పోస్టులు పెట్టేసి నీ ఫాలోవర్స్ అందరిని ఉసిగొలిపి అతి నీచంగా కామెంట్స్ పెట్టించి టెలిఫిల్మ్ తీసి దాంట్లో కూడా ఆమె గురించి వక్రీకరించి ఇష్టం వచ్చినట్లుగా సీన్స్ క్రియేట్ చేసి ఒక మహిళను ఎంత దారుణంగా అవమానించవచ్చో అంత దారుణంగా అవమానించి చూపిస్తావు. వాళ్ళు ఏం చేస్తారు? జస్ట్ నిన్ను ప్రశ్నించడం. మొత్తానికి బాగానే నలిపేసావు అని చెప్తుంది ఈవిడ. సరే, అంత నలిపేమనే విషయం నాకు గుర్తులేదు. ఏం చేయకుండా అయితే నలపను. ఆవిడ చేసింది కూడా చాలా పెంట చేసింది. శివశక్తి ఆఫీసులో వ్యభిచారం అంది, మొత్తం స్కామ్ అంది, ప్రెస్ మీట్లు పెట్టింది. ఇది ప్రశ్నించడమా? ఇప్పుడు మీ కొంపలో వ్యభిచారం జరుగుతుంది అన్నాను అనుకో, ఇది నేను ప్రశ్నించినట్ల ఓ లబ్ల పడిపోతావు కదా. మరి నీ కొంప కంటే ఎంతో పవిత్రమైన శివశక్తి కార్యాలయంలో వ్యభిచారం అనేది చాలా పెద్ద మాట కదా, దుర్మార్గం కదా. అంత దుర్మార్గమైన మాటలు అన్నదాన్ని వెనకేసుకొస్తున్నావంటే నువ్వు కూడా అదే బ్యాచ్ అనమాట. ఇప్పుడు మొత్తం దొందా. ఇక్కడ ఆడవాళ్ళు ఉండరా? శివశక్తి ఆఫీసులో ఆడవాళ్ళు ఉండరా? ఇక్కడ ఆడవాళ్ళ మీద మీ నోటుకొచ్చింది మాట్లాడేస్తారా? నువ్వు పెద్ద పత్తిత్వం అని చెప్పి ఇప్పుడు నీకు ఆడదాని కార్డు గుర్తొచ్చిందా? లోకుల మీద నోటుకొచ్చి మాట్లాడతారు మీరు. అన్ని రైట్స్ ఉంటాయా మీకు? సిగ్గుండాలి మొహానికి. ఈ శివశక్తి కరుణాకర్ కోమాలోకి వెళ్ళే వీడియో ఇంకోటి ఉంది, అది చూపిస్తే మీరు కూడా కోమాలోకి వెళ్తారు. ఉండండి, చూపిస్తా. చూపించు. ఒకసారి నువ్వు కోమాలోకి వెళ్ళిపోయే వీడియో చూడమ్మా. గొప్ప రహస్యం. రోజు సాయంకాలం పూట అల్లాహ్ నడుస్తూ ఉంటారు చూసారా, సంధ్యావందనం సమయంలోనూ సాయంత్రం పొద్దుట మనం మన దేవతే అల్లా అనే శబ్దానికి ఆకారాంత స్త్రీలింగం. మీరు సంస్కృతం చదువుకుని ఉన్నారు కదా, అందులో అల్లా అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి తల్లి అని అర్థం. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ అని రెండో అర్థం. అందుకే అన్ని మతాలు ఒకటే, కర్మకాన్ని కొట్టు చచ్చిపోతున్నాం కానీ వాళ్ళు తలుచుకునేది మన అమ్మవారిని, వాడు తనదే సనాంతర్యామి అయినటువంటి పరమాత్మని. ఈసారి మీరు ఇంటికి వెళ్ళాక సూర్యరాయంత నిఘంటువు కానీ సప్తరత్నాకరం కానీ నిఘంటువు చూడండి డిక్షనరీ, అందులో ఆకారాంత స్త్రీలింగ శబ్దం అల్లా శబ్ద అని ఉంటుంది. బహువచనం ఏమవుతుంది? రమా, రమే, రమాహ, అల్లా, అల్లే, అల్లాహ. అందుకే చివరి విసంగతో సైతంగా పెరుగుతున్నారు. ఈ తెలిసిన ముట్టుకు తవడాలు ఆగిపోతాయి. ఇక్కడ అయిందా విషయం? వెళ్ళా కోమాలోకి. ఒక్క నిమిషం, కోమాలోకి వెళ్తాం. సరిపోద్దా? అంటే ఎక్కువసేపు ఉండాలా కోమాలో? ఏంది ఇది? ఏమనుకోండి అసలు ఈ మెంటల్ కండిషన్ ఏంటి? డైరెక్ట్గా మెంటల్ హాస్పిటల్ నుంచి ఇటు వచ్చిందా, లేకపోతే పోయే కండిషన్లో ఉందా? నేను కోమాలోకి పోతానని చెప్పి వద్దిపర్తి గారు వీడియో ప్లే చేసింది ఏంటి? అంటే వద్దిపర్తి గారు మా గురువు కాబట్టి ఆయన అల్లా గురించి మాట్లాడిన విషయానికి నేను కోమాలోకి పోవాలనే? ఇప్పుడు వద్దిపర్తి గారి కంటే చిన్నజీయర్ స్వామివారు నాకు ముందు గురువు కదా. వద్దిపర్తి గారు గురువే, నాకు అంతకు మించి చిన్నజీయర్ స్వామివారు. అలా అని చెప్పి ఆయన శివుడు పరమాత్మ కాదు అన్నారు అనుకోండి, నేను దాన్ని ఏకీభవించను. శివుడు పరమాత్మ, ఇది నా విశ్వాసం. అర్థమైందా నీకు? మ్యాటర్ అర్థమైందా? ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వారు నాకు వద్దిపర్తి గారి కంటే కూడా పూజ్యులు, కానీ వారు చెప్పేటటువంటి శివుడు పరమాత్మ కాదు అనే విషయంతో నేను ఏకీభవించను. అలాగే వద్దిపర్తి గారు చెప్పిన ఈ విషయంతో కూడా నేను ఏకీభవించను. అలాగే ఆయన సాయిబాబా గురించిన ఏ విషయంతో కూడా నేను ఏకీభవించను. ప్రతి విషయంతో ఏకీభవించాలి అని రూల్ ఏం లేదు కదా. సింపుల్ అయిపోయింది. దీనికేంటి? దీనికి నేను కోమాలో పోవడం ఏంటి? దీనికి మామూలు ట్రీట్మెంట్ పనిలేదు అసలు. ఇక నువ్వు 10 సంవత్సరాల నుండి బైబిల్లో దూర్చి నానేసింది తలకాయ తీసుకెళ్ళి ఉన్నట్టుండి మహాభారతంలో దూర్చేస్తే ఏమర్థమవుతుంది నీకు? ఉపమన్యువు కథ అసలు అక్కడ ఏం జరిగింది మొత్తం అంతా కూడా ఇంకొక ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఆ లెసన్ మొత్తం నువ్వు విని తెలుసుకునే ప్రయత్నం చేయి. కాస్త ఏదైనా అర్థమైతే బాగుపడతావు, లేదంటే నీకు అర్థం. నేను ఇప్పుడు నువ్వు చెప్పింది విని అర్థం చేసుకుని ఇప్పుడు నా బ్రతుకుని బాగు చేసుకోవాలి. ఏంటి ఇప్పుడు ఏం చెప్తావు అక్కడ? ఉపమన్యువు, శ్రీకృష్ణుడు, భీష్ముడు, శివుడు గురించి చెప్పిన శ్లోకాలు అయితే నువ్వు మార్చలేవు కదా. శివుడు గురించి చెప్పిన శ్లోకాలు అయితే నువ్వు మార్చలేవు, తీయలేవు. సరే, అది పక్కన పెట్టు. మహా అయితే ఏం చెప్తావు? విష్ణువు పరమాత్మ అని చెప్తావు. నేను కూడా క్లాప్స్ కొడతాను. విష్ణువు పరమాత్మ అంటే నాకెందుకు ద్వేషం? నేను కూడా ఆనందిస్తాను కదా. ఇప్పుడు శివుడు పరమాత్మ అంటే నీవు ఒప్పుకోలేవు, నీకు మండిద్ది. కానీ విష్ణువు పరమాత్మ అని నేను ఆనందిస్తాను కదా. శివుడు విష్ణువు ఇద్దరూ పరతత్వమే, ఇది కదా నా విశ్వాసం. ఇప్పుడు విష్ణువుని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు కదా. నువ్వు శివుణ్ణి దూషించేలాగా తక్కువ చేసి మాట్లాడావు కాబట్టి నేను సమాధానం చెప్పా.
శివుణ్ణి పూజిస్తే వ్యర్థం, పొందే ఫలితాలని నాశనం అయిపోతాయి, నిలబడవు అని అపవ్యాఖ్యానం చేసావు కాబట్టి, నీ కుళ్ళు బుద్ధి చూపించావు కాబట్టి నేను శివుడి యొక్క పరతత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. దాన్ని నువ్వేం తీలేవు, మహాభారతంలో దాన్ని నువ్వేం మార్చలేవు. వ్యాసుడు రాసిన దాన్ని తీసేంత దమ్ముందా నీకు? లేదు కదా. మహా అయితే విష్ణు పరతత్వాన్ని చూపిస్తావు, నేను కూడా నమస్కారం చేస్తాను విష్ణు భగవానుడికి. అంటే ఇంత సింపుల్గా సాల్వ్ అయ్యే విషయాలను పట్టుకొచ్చి ఈవిడేదో పెద్ద అస్త్రాలు తీసుకొచ్చి నా మీద ప్రయోగిస్తే నేను కోమాలోకి పోయేటట్లుగా ఎక్కువ ఊహించేసుకుంది పాప. సరే, ఓవరాల్గా మనకు ఏమర్థం అవుతుందంటే, నేను మాట్లాడిన గంట వీడియోలో సుమారు ఒక 15-20 పాయింట్స్ అన్ని విషయాలు నేను మాట్లాడితే దాంట్లో ఒక్క దాన్ని కూడా ఢీకొట్టే దమ్ము లేక, ఒక్క దానికి కూడా సమాధానం చెప్పే దమ్ము లేక కళ్యాణ్ వీడియో, వద్దిపర్తి గారి వీడియో, నువ్వు గతంలో గోవిందానంద విషయంలో అలా చేసావు, భరతవర్ష ఛానల్లో మెంబర్గా ఉన్నావు, ఏంది ఇది పాత చింతకాయ పసడి, మీ డొనేషన్స్ తీసుకుంటారు, ఇవి తప్ప పనికొచ్చే మాట ఒక్కట మాట్లాడాల. ఈ పత్తిత్తు, ఈ సొద్దుపోస, అసలు దీని దగ్గర సబ్జెక్ట్ ఉంటే కదా. ఓ నోరేసుకుని పడిపోతే అందరూ భయపడిపోతారు. తాయారమ్మ నోటికి దండం, గయ్యాలమ్మ సీటుకి దండం అని అందరూ భయపడిపోతారు అనుకుంది. మన దగ్గర మామూలుగా ఉండదమ్మా, ఒగలమారంకాయ సెగలేకుండా ఉడికిద్దని చెప్పి మనం అలా ఉంటుంది అనమాట. గతంలో ఎగరేసావు కదా బత్తాయిలు రసం పిండేస్తానని చెప్పి. ఈ సాఫ్రాన్ కలర్ని, బాగా ఆరెంజ్ కలర్ని వాడుకునే బత్తాయిలకు ఈ వీడియోలో రసం పిండే కార్యక్రమం. అందుకే అంటే బత్తాయిల రసం పిండి వీళ్ళతోటి తాగిస్తాను నేను. అందుకే చెప్తాను, మీరు హిందుత్వం పేరుతోటి మీరు బత్తాయిలు అంతే, మొత్తం బత్తాయిలకి జ్యూస్ తీసి మీతో తాగించకపోతే సత్యభామ కాదు నా పేరు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు పిండిన రసం నీకు అర్థమైంది ఎవరిని పిండారో. కాబట్టి మళ్ళీ వచ్చి కొంచెం ఆ నొప్పి తగ్గింది కదా, మళ్ళీ కాలు దూగుతున్నావు. ఇక ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నిన్ను నా నుండి ఎవ్వరూ కాపాడలేరు. ఏంటి అర్థమైందా? ఎవ్వరూ కాపాడలేరు. ఒక ఎగ్జామ్షన్ ఉంది, ఒక చెన్నజీయర్ స్వామివారు తప్ప. చెన్నజీయర్ స్వామివారు ఆపేయి అంటే ఆపేస్తా. ఆయన తప్ప నీ విషయంలో ఎవ్వరు చెప్పినా వినను, ఎవ్వరూ నన్ను ఆపలేరు. నీ రసం పిండుతా. అలా అని చెప్పి పదే ఇప్పుడు శివశక్తిలో నీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, నీకు అంత వాల్యూ కూడా లేదు. కాబట్టి నాకు కరుణాకర్ సుగ్గిన్ అని ఒక ఛానల్ ఉంది, అక్కడ నీ రసం పిండుతా. నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.